వారంతా గిరిజన బిడ్డలే. ఉన్నత చదువు చదువుకోవాలని, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్న కలలు దండిగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు లక్ష్యానికి ప్రతిబంధకంగా మారాయి. అయితే ఇదంతా నిన్నటి మాట. ఇప్పుడు హనుమకొండలో నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రత్యేకంగా నీట్, జేఈఈ పరీక్షలకు విద్యార్థులు ఉచితంగా మెరుగైన శిక్షణ పొందుతున్నారు. ఖచ్చితంగా తమ లక్ష్యాలను చేరుకుంటామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం ఛేదించాలంటే పట్టుదల, దీక్ష ఉంటే సరిపోదు. అందుకు తగినన్ని సౌకర్యాలు ఉండాలి. అవి సమకూరితేనే నిర్దేశించుకున్న లక్ష్యాలను అవలీలగా చేరగలరు. ఎంతో క్రమశిక్షణతో చదువుకుంటున్న వీరంతా గిరిజన బిడ్డలే. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారే. వారందరికీ ప్రభుత్వం తీసుకొచ్చిన షెడ్యూల్డ్ ట్రైబ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ STEM 60 చేపట్టిన కార్యక్రమం వరంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఐటీడీఏ అధికారులు STEM 60 ప్రయోగానికి గత నెల 11న శ్రీకారం చుట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నీట్, జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. హనుమకొండ నక్కలగుట్టలో వారి కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ, బాటనీ విభాగాల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో బోధిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన మెటీరియల్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలందరికీ, వాళ్ళు ఆశ్రమ స్కూల్ పిల్లలే కావచ్చు, గురుకులాలలో కావచ్చు, లేదా గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలందరికీ మెడిసిన్ కి మరియు ఇంజనీరింగ్ కి కోచింగ్ ఇవ్వడానికి ఈ వినూత్నమైన ప్రోగ్రామ్ ని మొట్టమొదటిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థాపించబడ్డది. దేశంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే అత్యున్నత మెడికల్ కళాశాలలో ప్రవేశాలు కల్పించే ఎంట్రన్స్ అయినటువంటి నీట్, జేఈకి కోచింగ్ ఇవ్వడం ఈ STEM 60 యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. జేఈ, నీట్ అనే పదాలకే దూరంగా ఉన్నటువంటి పిల్లలు, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, అలాంటి పిల్లలు ఈరోజు జేఈ, నీట్ మేము కొట్టగలుగుతాము అనే ఒక నమ్మకాన్ని కలిగించేదే ఈ STEM 60. ఒక మంచి ఇంధనం లాంటి ప్లేస్ దొరికింది. దీంతోనే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. ప్రైవేటు విద్యా సంస్థల కంటే మంచి మెటీరియల్స్ డిజైన్ చేశారు. పిల్లలు చాలా బాగా నేర్చుకుంటున్నారు. నీట్, జేఈఈ మెయిన్స్ కోసం లక్షలు ఖర్చు పెట్టలేని నిరుపేద గిరిజన విద్యార్థులకు ఈ శిక్షణ బాగా ఉపకరిస్తోంది. ప్రైవేటు సంస్థలకు దీటుగా తమకు కోచింగ్ ఇస్తుండటంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు చాలా బాగా బోధిస్తున్నారని, ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తామని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాకు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు సార్. ఇక్కడ స్టడీ మాత్రం చాలా బాగా చెప్తున్నారు సార్. బయట ప్రైవేట్ కాలేజ్ తో పోల్చుకున్నా గానీ ఇక్కడ చెప్పే STEM 60 అనేది చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ అవుతుంది సార్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఈ ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకొని ఐఐటి క్రాక్ చేస్తా సార్. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది సార్. బికాజ్ స్టడీ ఫ్యాకల్టీ అయితే చెప్పలేం సార్. అసలు నేను మ్యాథ్స్ ఏమనుకుంటే ఇక్కడ మనం జేఈఈ మెయిన్స్ కొట్టిన తర్వాత ఐపీ చెప్పట్లేదు కదా, ఐపీ ఫెయిల్ అవుతాం కదా అనుకునేసరికి అందరు ఐపీ ఫ్యాకల్టీ వచ్చారు, జేఈఈ మెయిన్స్ అందరు ఫ్యాకల్టీ వచ్చి చెప్పేసరికి చాలా సంతోషంగా ఉంది సార్. ప్రైవేట్ లో వెళ్ళాలంటే నా దగ్గర ఫైనాన్షియల్ గా మాకు డబ్బులు లేవు. మా డాడీ ఫార్మర్, దాంతో పాటు మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ట్రైబల్ లోనే చదువుకున్నాను. స్క్రీనింగ్ టెస్ట్ కి వచ్చి ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ లిస్ట్ లోనే. ఫ్యాకల్టీ మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మా లక్ష్యాన్ని మేము సాధిస్తాం అని మా కాన్ఫిడెన్స్ ఫుల్ పెరిగింది. అటు ఫుడ్ అయినా ఏమైనా ప్రతి ఒక్కటి మంచిగా ఉంది సార్. మాకు డైలీ టెస్ట్ ఉంటాయి సార్. నెక్స్ట్ రోజు మనం ఎక్కడ తప్పు చేసాం, మన టాపిక్స్ ఎక్కడ పోతుందని చెప్పి కూడా అనాలిసిస్ కూడా చేపిస్తున్నారు సార్ వాళ్ళు. మాకు వీకెండ్ టెస్ట్లు కూడా ఉన్నాయి సార్. మాకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ వాళ్ళు. మనకు ఏదైనా టాపిక్ మనకు కొంచెం వీక్ ఉంటే అందులో చూసుకోవడానికి డిజిటల్ బోర్డ్స్ అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. నీట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా నీట్ సీట్ గెయిన్ చేసుకోవాలి అనేది ఇక్కడికి వచ్చి చాలా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. మేము చాలా పూర్ సార్. ఇక్కడ క్లాసెస్ విని ఇక్కడ ఇదంతా చూసేసరికి నాకు కూడా హోప్ వచ్చింది సార్. గిరిజన విద్యార్థులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉన్నారు.